ఒకటి పిల్ తేలే వరకు స్కిల్ కేసును మూసేయొద్దు. కేసును మూసేయాలని సీఐడీ భావిస్తుంది. ఈ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని నేను హైకోర్టులో పిల్ వేశా. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందువల్ల సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్‌పై నిర్ణయం తీసుకోవద్దు. విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన పాత్రికేయుడు తిలక్. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరచవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేను పిల్ దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదనే ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇది ఎలా ఉంటే స్కిల్ కుంభకోణంపై నమోదైన కేసును మూసివేసేందుకు సిఐడి చర్యలు చేపడుతున్నట్టు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్లో ఉన్నప్పటికీ సిఐడి ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతుంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును మూసివేస్తే పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది. అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా, అంతేగాక అలా కేసును మూసివేయడం న్యాయవిరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సిఐడి కేసును కొట్టివేయాలని కోరుతూ ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సిఐడి దాఖలు చేసే క్లోజర్ రిపోర్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన కేసు అయింది 2023లో. దానిపైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే కాలేదు, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే కాలేదు, అది పెండింగ్ ఉంది. అంటే సుప్రీంకోర్టు హైకోర్టు క్వాష్ అయిన పిటిషను కేసు కంప్లైనెంట్ వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా ఏమంటాడు, నేను విత్డ్రా చేసుకుంటాను అంటాడు. అదే కంప్లైంట్ని తెసిపోయి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి బలవంతంగా ఒప్పిస్తారు. దీనిపైన ఒక పాత్రికేయుడు, ఒక విలేకరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గతంలో వేశారు హైకోర్టులో. ఈ కేసుని ఇక్కడ కాకుండా సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఆ పిల్ పెండింగ్లో ఉంది. అదేగాక చంద్రబాబు నాయుడు గారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఇదే కేసు సంబంధించి. ఈ రెండు హయ్యర్ కోర్ట్స్లో పెండింగ్లో ఉండగా ఏసీబీ కోర్టు ఎట్లా క్లోజ్ చేస్తుంది? సిఐడి క్లోజ్ చేయడానికి మెమో వేసినట్టు తెలిసింది, క్లోజర్ పిటిషన్ వేసినట్టు తెలిసింది. ఆ క్లోజర్ పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు నా పిల్ తేలే వరకు. నేను పిల్ వేసిన ఉద్దేశం న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలగటానికి అని చెప్పి ఆయన సూటిగా అడిగిండు. వాస్తవంగా న్యాయబద్ధం. ఒక కేసుకు సంబంధించి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసు పెండింగ్ ఉంటే ఇదే కేసుకు లింక్ అవుతూ కనెక్టెడ్ మ్యాటరు, దాన్ని క్లోజ్ చేయడానికి లోయర్ కోర్టుకి అధికారం ఉండదు. అయినప్పటికీ ఆ క్లోజ్ చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన యంత్రాంగం మొత్తం నిమగ్నమైంది. దానికోసం ఆంధ్రజ్యోతి ఈనాడులో చంద్రబాబు క్లీన్ చీట్ ఎవరిచ్చారు? ఎవరు ఇయ్యలే. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళతోని నయానో భయానో బెదిరించో అదిరించో విత్డ్రా చేయించుకునే కార్యక్రమం దాన్ని క్లీన్ చీట్ అన్నారు. అది ప్రైమరీగా మర్చిపోతున్నారు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసుల్ని మూసేయద్దు అని చెప్పి ఒక మెమో అయితే దాఖలు చేసిండు. దాంట్లో ఆ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ పిల్ వేసిన బాలగంగాధర్ తిలక్ అనే పాత్రికేయుడు. ఇప్పుడు చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. నిజంగా పిల్లు లేదా సుప్రీంకోర్టులో ఉన్న ఎస్ఎల్పిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ కోర్టులో దాన్ని మూవ్ చేయకుండా ఆపితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అదేదో తేలే వరకు నేను ఉంటా, పిల్లి ఏదో తేలే వరకు అని అంటే నైతికంగా మీకు నైతిక విలువలు ఉన్నట్టు ఇది. లేదు నాకు ఏదన్నా కానీ పవర్ ఉన్నప్పుడు ఏదో ఒక కేసును విత్డ్రా చేయించుకోవాలి, లేదంటే నాకు బలైతా, నా మీద ప్రూవ్ అయిద్ది అనే భయం, ఏమైనా తిన్నాం, ఏమైనా తప్పు చేసినాం అనే భయం ఉంటే విత్డ్రా చేసుకోవాలి. ఇక అది నడుస్తుంది.